లేదులే దుబాయ్ని ఇంకా పొలానికి వచ్చినాం, చేంజ్ చూసేకి వచ్చినాము. ఇంకా చెట్లు, వక్క చెట్లు, ఆవు, మేకలు, గొర్రెలు, కోళ్ళు అన్నీ చూసాం. ఆవు దూడ క్యూట్ గా ఉన్నావు కదా. అట్లే ఉంటే బాగుంటుంది. పొంగునూరు అవి ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఇల్లంతా చంద్రగోళం చేస్తుంది, ఇప్పుడే జాగలేదు ఇంట్లో. నేర్పియాలి ఇట్లా కుక్క పిల్లలకి. ఒక పిల్లకి తీసుకుంటే బండి. ఓకే, టమాటాలు ఆవిడే ఒకసారి పీకేసినట్టు 13 గుట్లు పోయింది. రాదు ఎట్లా దివ్య ఈ పక్కరా. దివ్య నిన్నే ఫోకస్ చేస్తుంది ఇది ఇప్పుడు చోట్ల. అమ్మాయినే తిరుగుతుంది చూడదు కెమెరా. అమ్మాయి ఎట్లా పోతే అట్లా పోతుంది చూడదు. దోరగాయలు ఉన్నాయి. किधर चलो బాగుంది. టమాటాలు పీకేస్తారా? టమాటాలే తినేకే అంత పచ్చివే. ముందేం కొట్టిండే కదా. ఏయ్ కుయ్యో అని కొట్టుకుంటావే. అదేడో పోయింది దానికి కుక్కోదనమాట, దాని ఊరికి దానికి అల్లాడుతాం. ఈరోజే ఒక హార్వెస్ట్ అయిపోయింది. ఇట్లా పీకే. సో గాయస్, మేము దుబాయ్ నుంచి ఇండియా వచ్చాము. సో ఇండియాలో మా తోట. సో మా తోటలో ఒక్క చెట్లు, మళ్ళీ అందులోనే టమోటా వేసాము. సో ఈరోజు ఆల్రెడీ పీకేశారు, ఒక కొడత వెళ్ళిపోయింది మార్కెట్కి. సో నెక్స్ట్ ఇంకో 2-3 డేస్లో వస్తుంది. సో బాగుంది. అక్కడ దుబాయ్ 4 టమోటాలు, 8 దిరములు 4 టమోటాలకి 4 పీసులు ఉంటాయి అవి. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే రేట్ తక్కువ. సిటీ నుంచి, అవును, సడన్గా సిటీ నుంచి ఇలా వచ్చామంటే చాలా బాగుంటుంది వెదర్. కానీ ఒకే ఒక టమాటా ఉంది, కోయడమే తినడమే. లేదు మన్ను కొట్టిండేది మందు లేదు. సో ఫస్ట్ టమాటా నేనే పీకేసా. లేదే ముందు కొట్టే తీసేసింది. చూడు హాట్ ఉంది ఇంట్లో అయితే కాసేపు ఉండే కావాలి. 38 డిగ్రీ ఉంది కదా, చల్లగా ఊపిరి తీసుకునేలా ఉంది. 38 డిగ్రీ ఉంది కదా. అవును, ఇంకా చాలా అవుతుందంట ఇది. చలో గాయస్, మా చేనులోది ఫస్ట్ టమాటో ఇప్పుడే హార్వెస్ట్ చేశారు. ఇప్పుడే హార్వెస్ట్ చేశారు. బాగుంది. టమాటా బాగానే ఉంటుంది అనుకో, అందులో స్పెషాలిటీ ఏమి ఉండదు. అంటే చేనులోది. ఎప్పుడు తినాను, బట్ ఇప్పుడు చూస్తే ఎగ్జాక్ట్లీ.
అంటే సడన్గా సిటీ నుంచి విలేజెస్ వచ్చేసినాక ఇక్కడ చేనుకి వచ్చినాక చాలా బాగుంది. ప్రశాంతంగా సౌండ్ పొల్యూషన్ లేకుండా అక్కడ వెదరు ఇక్కడ వెదరు క్లైమేటు సో చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఇంట్లో ఉంటే అయితే ఇంట్లో ఉండే కాలేదు, కానీ చేను దగ్గరికి వచ్చినప్పుడు అయితే తోటకు వచ్చినప్పుడు చాలా బాగుంది. మంచిగా వెదరు కూల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి మంచిగా ఆరాంగా పడుకొని ఇచ్చాం, మంచి నిద్ర వస్తుంది. చూడు చూడే నిన్నే క్యాపచ్ చేస్తుంది, నన్ను చేయదు అది. సరే ఈ పక్కన కనపడదు అది. ఇది అగు పూలు తింటారు కదమ్మా, ఎందుకు మంచిది? ఎవరు కట్టలేదు. ఏం కూర అట్లయితే కదా. హార్ట్ సింబల్ చూడండి పోనీ. త్రీ డేస్ బేబీ, 3 days బేబీ కదా నువ్వు. పాలిస్తా ప్రకాష్. 3 days క్యూటీ. Prakash, you love it? Yes. Let's take home. పాపం దానంతా గిల్లది. 2 days more. చాలా బేజారు. మమ్మ దగ్గర ఉంది. అగో అట్లా పెడుతుంది మూతి. కడగదు నీళ్ళ. వాళ్ళ మమ్మీ అక్కడ ఈవిడు షెల్లేస్తుందిరా అక్కడ, ఆడే ఉంది చూడండి. చూడే ఉండట్లా మంది తింటాను గొప్పంతా చేసుకొని ఉండవా. గురువు వస్తాం
పసిబిడ్డలకు వస్తాయి అట్లా కదమ్మా, నువ్వు ఇంకా పసిబిడ్డ. ఇన్ని కార్లే డోంట్ వరీ. ఏం పేరు? లేవు 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 లేవు. బాయ్ బాయ్ పోమా ఇంటికే. కాలు పెట్టుకుంటూ కూర్చుంటారు. అది నీళ్ళు. మమ్మ వస్తుంది మూతి. రేపు మార్నింగ్ వచ్చి స్నానం చేయించాం. అతకి వచ్చింది. ఓనమానికే ఓం కాళ్ళ పాలు వస్తాయి. ఉన్నమా ఆయన ఇతర దీని పాపం ఆకలేసి పోయింది. ఇదే ఆ పాపం నీళ్ళు తాగుతున్నా కూడా అది ఆకలికి. ఎత్తుకోరా నాతో పారు. పెట్టేది నీళ్ళు తాగుతుంది అది. అదే మొన్న తినిందే. ఓయ్ దూడ బుజ్జు కుడుతుంది అది ఎండికి. అట్లా కూర్చొని కుడలేదు మనం. వాళ్ళ మమ్మీ నుంచి మిల్క్ వచ్చాయి. సో నీళ్ళు తాగుతాను. మొన్న తినింది, మూతి తుడిస్తే అందుకు నీళ్ళు తాగిపోయింది. నన్ను చిట్లు ఇట్లా అంటాను. పర్లేదు. నా శైలి ఏముంది అందుకే చెప్తాంది చెయ్యి ముట్టుకొని ఎత్తుకో ప్రకాష్ నువ్వు అని. దానికి వచ్చేయాలి ఇంకా. పాప ఆకలేస్తే అవి మూసి పెడుతుంది. వావ్ ప్రకాష్. దానికి దుక్తే ఇదే నాన్న పట్టుకుంటాడు వెళ్ళిపోయి స్నానం చేసుకుంటాను. అది ఇవే చెల్లేసుకుంటాను పాలు అనేది. ఇదెంత 5 లీటర్లు ఉంటుందా?
ఊరి చూస్తూ ఉంటారంటే నాకేమైనా పెట్టలేదే మీరు అంటారు. సో సన్సెట్ అవుతూ వస్తుంది. ఎలా ఉండింది ఎక్స్పీరియన్స్ ప్రకాష్? చాలా బాగుంది. ఆఫ్ దాని అదే వర్క్ అయితే